ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా మందిలో కనిపిస్తుంది. అండ్ యూటీఐ అంటే ఏంటి అసలు? యూరిన్ ఏదైతే బయటకెళ్ళిపోవాలో అది వెళ్ళటం లేదు. దానివల్ల అండ్ మెన్‌కి ఎందుకు రాదు, విమెన్‌కి ఎందుకు వస్తదంటే మెన్ ఎక్కడైనా ఒక ప్రెగ్నెన్సీ లేడీ ఉందనుకోండి, సో ఫ్రీక్వెంట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే అది కిడ్నీ వరకు వెళ్ళే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలోనే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఇలాంటి వాళ్ళకి మనం ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే అది ఎర్లీగా డెలివరీ అయిపోవచ్చు, పెయిన్స్ తొందరగా రావచ్చు. సో ఇవన్నీ వయసు పైబడిన మహిళలు ఎవరైనా యూరిన్ లీక్ అవుతూ ఉంటే అది కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ అంటారా? సో వాసన వస్తుంది, నురుగగా వస్తుంది. ఇవన్నీ స్టోన్ ఏదైనా ఉందా, లేదు బ్లడ్ ఏమైనా పడుతుందనంటే అది కూడా. కొంతమంది లేడీస్కి వాళ్ళకి ఎందుకో కానీ పెయిన్ ఉంటుంది పొట్టలో, అంటే బ్లాడర్ పెయిన్గా ఉంటుంది. మీకు ఆ పెయిన్ సంవత్సరాల తరబడి మీరు భరిస్తున్నారు అని అంటే బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్ అంటే ఏంటంటే అసలు యూరిన్ నిండుతుంటే నొప్పి వస్తుంది. యూరిన్ నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఈజ్ షాహిదా. ఈ మధ్య కాలంలో మహిళల ఆరోగ్యంపై చాలా వరకు అవగాహన పెరుగుతున్నా ఇంకా చాలా సమస్యలతో మహిళలు పోరాడుతూనే ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఇది ఏజ్ వల్ల వచ్చిందేమో అనేసి అనుకుంటారు. కానీ ఒక మహిళకు అంటే ఎక్కువ బ్లీడింగ్ అయితే అది కూడా కామన్ అనేసి తీసేసుకుంటారు. డెలివరీ తర్వాత కూడా యూరిన్ లీకేజీ, పెయిన్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. సో ఇలాంటి చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి ఫ్యూచర్లో చాలా పెద్ద సమస్యలకు దారితీస్తాయి. సో ఇవి ఒక మహిళ జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలుగా మనం తీసుకోవాలి. సో ఇలాంటి విషయాల మీద పూర్తి అవగాహన కోసం ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీజ గుర్రాల గారు. సో లెట్స్ వెల్కమ్ హర్. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మహిళల ఆరోగ్యంపై చూసుకుంటే ముందుగా ఎక్కువగా ఈ మధ్య కాలంలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ మనం వింటున్నాం. సో ఏంటి, ఎందుకు ఇంత యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా మందిలో కనిపిస్తుంది? అండ్ యూటీఐ అంటే ఏంటి అసలు? సో యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అంటాం షైదా. సో ప్రైమరీగా మనం చూసుకుంటే కూడా ఇంతకుముందు మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్ అంటే ఉమెన్ అందరూ ఎక్కువ శాతం ఇంట్లో ఉండేవాళ్ళు. సో టైంకి యూరిన్కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే ఇంట్లో వాళ్ళ వర్క్ చేసుకునేవాళ్ళు, బట్టలు కుట్టడం కానీ చిన్న చిన్నవి ఏదైనా వర్క్స్ ఉంటే వాళ్ళకి బాత్రూమ్ అనేది అవైలబుల్గా ఉండేది. ఇప్పుడు మనకి ఏమైపోయిందనంటే వర్క్ ప్లేస్ దూరంగా ఉంటుంది, ఇంటి నుంచి ట్రావెలింగ్ ఉంటుంది, మినిమం 1 గంటన ట్రావెల్ చేసే వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం. సో ఈ ట్రావెలింగ్ టైంలో వాళ్ళు ఏం యూరిన్కి వెళ్ళరు. అండ్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ వర్క్ ప్లేస్లో ఫీమేల్స్కి స్పెసిఫిక్గా బాత్రూమ్స్ అనేవి చాలా తక్కువ ప్లేసెస్లో ఉంటాయి. అండ్ మెన్ వాడే బాత్రూంలో ఫీమేల్స్ వాడడం అనేది ఉమెన్కి ఎక్కువ నచ్చదు. అది ఒక రీజన్ దట్ వాళ్ళు హోల్డ్ చేసుకుంటారనమాట. 1-2 సార్లు మరీ ఎమర్జెన్సీ అయితే వెళ్తారే తప్పితే యూరిన్ వచ్చిన ప్రతిసారి దాన్ని ఎంటీ చేయాలి అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి రాదు. సో మార్నింగ్ ఇంటి దగ్గర వెళ్ళిన యూరిన్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతే మేము స్నానం చేయడమో లేకపోతే వాష్రూమ్కి వెళ్ళడమో అప్పుడే చేస్తామని చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉంటారు, చాలా మంది. సో ఆల్ ఆఫ్ దిస్ మనం ఏం చేస్తామనంటే లోపల కొంచెం బ్యాక్టీరియా ఉన్నా కూడా అది మల్టిప్లై అవ్వడం మొదలవుతుంది. వామ్గా ఉంటుంది, ఎక్కువసేపు ఆపుకుంటున్నాము. సో ఏదైతే ఫ్లష్ అవుట్ అవ్వాలో, యూరిన్ ఏదైతే బయటకు వెళ్ళిపోవాలో అది వెళ్ళటం లేదు. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ పదే చూస్తున్నాం. అండ్ మెన్కి ఎందుకు రాదు, విమెన్కి ఎందుకు వస్తుందంటే మెన్ ఎక్కడైనా కానీ ఎంటీ చేసుకుంటారు, వాళ్ళకి ఆ ఫీలింగ్ రాగానే యూరిన్ వెళ్ళిపోతారు. కానీ విమెన్కి ఏంటి అని అంటే యురెత్రా అనేది, అంటే ఆ యూరిన్ పైప్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి లోపలికి వెళ్ళడానికి 4 సెంటీమీటర్లే దూరం, వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ యూరిన్ ఆపుకోవడం చాలా పెద్ద ప్రాబ్లం. డీహైడ్రేట్ అవ్వడం మేజర్ ఇష్యూ. వాటర్ అసలు తాగరు, బయట ఉంటే వాటర్ తాగితే యూరిన్ వస్తుందేమో అని వాటర్ తాగరు. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ క్రియేటింగ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రావడం. సో ఇట్లా అంటే యూరిన్ని కంట్రోల్ చేసుకోవడం అంత మంచిది కాదు. సో సో మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే, అయితే ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ లేడీ ఉందనుకోండి, సో ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటే అది కిడ్నీ వరకు వెళ్ళే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలోనే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆ యూరినరీ పైప్ ఏదైతే ఉందో దాని మొబిలిటీ తగ్గుతుంది అనమాట. సో యూరిన్ మనకు అర్జెంట్గా యూరిన్ రావచ్చు, కానీ పూర్తిగా ఎంటీ కూడా చేయలేకపోవచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, కొద్దిగా ఇమ్యూనిటీ కూడా లో ఉంటుంది. అండ్ ఇలాంటి వాళ్ళకి మనం ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే అది బేబీ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది, మదర్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే కిడ్నీ వరకు వెళ్ళే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది, అది ప్రెగ్నెన్సీలో. ఓకే. సో అందుకని ఏం చెప్తామంటే యూరిన్ మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా, లేదు రెగ్యులర్ చెకప్కి వచ్చిన వాళ్ళకి కూడా యూరిన్ జస్ట్ ఎగ్జామినేషన్ కాకుండా కల్చర్ కూడా చేయమని చెప్తాం అనమాట. సో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే వెంటనే ట్రీట్ చేయొచ్చు.
లేదంటే బేబీ డెలివరీ కూడా తొందరగా అవ్వచ్చు, ప్రీటర్మ్ డెలివరీ అంటాం. ఓకే. దీనివల్ల అసలు ఇది చాలా చిన్న సమస్య అని కొట్టిపారేస్తారు. దీనివల్ల ప్రీ మెచ్యూర్ బేబీస్ కూడా పుట్టొచ్చనమాట. ఎర్లీగా డెలివరీ అయిపోవచ్చు, పెయిన్స్ తొందరగా రావచ్చు. సో ఇవన్నీ సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తే తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, ఓకే. ఈ చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని వాళ్ళకే తెలీదు. సో, ఎలాంటి లక్షణాలుంటాయి? ప్రైమరీగా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళు మంటగా ఉంటుంది, యూరిన్ వెళ్ళేటప్పుడు మంట వస్తుంది. లేదు ఫీవర్ వచ్చింది అని అంటే ఇది ఇంకా సివియారిటీ పెరిగింది అన్నట్టు. సో ఫీవర్ కానీ వణుకుతో వస్తుంది అనమాట, ఫీవర్ విత్ చిల్స్ అంటాం. సో ఇది కాకుండా జస్ట్ బర్నింగ్, పెయిన్ ఉండడము, యూరిన్ పోసేటప్పుడు నొప్పి, అండ్ పదే పదే యూరిన్ వస్తుంది, అర్జెంట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. మల్టిపుల్ టైమ్స్ వెళ్తారు. సో ఇవన్నీ యూరిన్ ఇన్ఫెక్షన్కి మనకి ఒక సైన్ అనమాట. సింపుల్గా ఇంట్లో ఏదో సిరప్ తాగేసి తగ్గిపోతుంది అని అంటే ఓకే, వేడి చేసి ఉండొచ్చు అని అంటారు కదా, అంటే మీరు వాటర్ తక్కువ తీసుకున్నారు కాబట్టి వేడి చేస్తుంది. సో ఆ వేడి చేయడం అనేది కొంచెం ఎక్కువ మోతాదులో ఉంది అని అంటే అది యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. అయితే హోమ్ రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా దీనికి? ఎస్, ఫస్ట్ వాటర్ అండి, దట్ ఈస్ ద ప్రైమరీ హోమ్ రెమెడీ. మీరు ఇంట్లో బాగా హైడ్రేట్ అవ్వగలిగితే వెరీ గుడ్. అండ్ ఇది కాకుండా క్రాన్బెర్రీ జ్యూస్ ఒకటి ఉంటుంది. బయట కంట్రీస్లో అంతా క్రాన్బెర్రీ జ్యూస్ దొరుకుతుంది, బట్ మన దగ్గర అంతా స్వీట్ అండ్ ప్రొడక్ట్సే ఉంటాయి. సో ఫుల్గా షుగర్ వేసి ఇస్తారు. డయాబెటిక్ పేషెంట్లు వీళ్ళు ఏంటంటే క్రాన్బెర్రీ జ్యూస్ అని కొనుక్కొని తాగుతూ ఉంటారు. దీంతో షుగర్ ఎక్కువ అవుతుంది కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఏం తగ్గదు. బట్ మీకు క్రాన్బెర్రీ ప్రొడక్ట్ తోటి చేసే టాబ్లెట్స్ కూడా ఉంటాయి, ఇవి ప్రొటెక్టివ్గా ఇస్తామన్నమాట. సో అలాంటివి యూస్ చేయడం వల్ల ప్రొటెక్షన్ ఉంటుంది, యాక్టివ్ ఇన్ఫెక్షన్ అయితే తగ్గదు. క్రాన్బెర్రీ జ్యూస్ అయినా ఓన్లీ క్రాన్బెర్రీస్ తింటే కూడా ఓకేనా? ఎస్, క్రాన్బెర్రీస్ తినడం అంటే ఇంకా ఫ్రూట్ మనకి దొరకదు, ఎగ్జాటిక్ ఫ్రూట్. బట్ లేదు దొరుకుతుంది మనకి, డ్రైడ్ ఫ్రూట్ దొరుకుతుంది అంటే కూడా మీరు అవి తీసుకోవచ్చు. బట్ అవి షుగర్లో ఉండకుండా చూసుకోండి. ఓకే. సో ఇది ఒక రకమైన జస్ట్ ఒక ప్రివెంటివ్ మెథడ్. చాలా బాగా చెప్పారు. సో ఎందుకు ఇప్పుడు మహిళల్లోనే ఎక్కువ వస్తుంది అన్నదానికి మీరు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇన్ఫెక్షన్ వచ్చింది, వాళ్ళకి ఏదో లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక యాంటీబయాటిక్ తీసుకొని తినేస్తారు. అది కరెక్టే అంటారా? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిమేల్స్కి కూడా ఏంటంటే బేసిక్ మనం యూరిన్ వెళ్ళిన తర్వాత ఏమి ఫాలో అవ్వాలని కూడా తెలియదు అనమాట. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి మనం అది టీచ్ చేయాలి. యూరిన్ వెళ్ళినప్పుడు అందరూ కడుక్కుంటూ ఉంటారు, బట్ మోషన్ ఏరియాని కూడా కడుగుతారు, అదే హ్యాండ్ని మళ్ళీ ముందు పెట్టుకుంటారు. సో మోషన్ ఏరియా చుట్టూతా బ్యాక్టీరియా ఉంటుంది, ఆ బ్యాక్టీరియానే వచ్చి యూరిన్ పైప్ దగ్గర కూర్చుంటుంది అనమాట. మీరు మళ్ళీ 4 అవర్స్లో యూరిన్ వెళ్ళలేదంటే ఏదైతే బ్యాక్టీరియా బయట కూర్చొని ఉందో అది లోపలికి వెళ్ళిపోతుంది. దానివల్ల సింపుల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. బట్ ఆ ఇన్ఫెక్షన్కి మీరు ఏదో ఒక యాంటీబయాటిక్ మెడికల్ షాప్ వాళ్ళని అడిగి తీసుకుంటారు. తీసుకున్నాక ఒక్క డోస్కో 2 డోసులకో మీకున్న సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి, వెంటనే డోస్ ఆపేస్తారు. సో ఒక యాంటీబయాటిక్ని 1 or 2 days వేసుకుంటే లోపల ఉన్న బ్యాక్టీరియా దానికి అలవాటు అయిపోతుంది. ఓకే. అండ్ ఇంకొకసారి మనం నిజంగా ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుని అదే యాంటీబయాటిక్ వాడితే అస్సలు పనిచేయదు. దీన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాం. ఇండియాలో హైయెస్ట్ ఉంది, ఇంకా ఏ కంట్రీలో ఇంత లేదు. ఎందుకంటే ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్ ఏ కంట్రీలో అలౌడ్ లేదు. మన కంట్రీలో మాత్రమే మనం వెళ్ళి యాంటీబయాటిక్ అడగగానే మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చేస్తారు. టెస్ట్ లేకుండా ఉత్త బ్యాక్టీరియా ఉన్నా కూడా మీరు కల్చర్ ఏమీ లేకుండా ఒక యాంటీబయాటిక్ తీసుకోవడం రాంగ్. సో మేడం, అలాగైతే ఒక 50 years ఓల్డ్ ఎవరైనా అంటే అంటే వయసు పైబడిన మహిళలు ఎవరైనా యూరిన్ లీక్ అవుతూ ఉంటే అది కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ అంటారా? ఫస్ట్ ప్రైమరీగా యూరిన్ ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేయాలి. సో వాసన వస్తుంది, నురగగా వస్తుంది, ఇవన్నీ యూరిన్ ఇన్ఫెక్షన్కి సైన్స్ అయి ఉండొచ్చు. లీక్ అవ్వడం కూడా ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ సైన్ అయి ఉండొచ్చు. లేదు కొన్నిసార్లు స్టోన్ ఉంటుంది, ఆ స్టోన్ అక్కడ దాకా వచ్చి ఆగడం వల్ల బ్లాడర్ ఇరిటేట్ అయ్యి కూడా మనకి యూరిన్ లీక్ అవుతూ ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ దట్ వి రూల్ అవుట్ ఈజ్ యూరిన్ ఇన్ఫెక్షన్. స్టోన్ ఏదైనా ఉందా, లేదు బ్లడ్ ఏమైనా పడుతుందని అంటే అది కూడా సివియర్ యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. ఇవన్నీ రూల్ అవుట్ అయిన తర్వాతనే అప్పుడు ఇన్కాంటినెన్స్ గురించి ఆలోచిస్తామన్నమాట. అంటే ఇవి ఏవి లేనప్పుడు ఇంకేదన్నా రీజన్ వల్ల యూరిన్ లీక్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకుంటాం. ఓకే. యంగ్ ఉమెన్లో కూడా ఎవరికైనా యూరిన్ లీక్ అవుతుంది అంటే ప్రెగ్నెన్సీ తర్వాత కొన్ని సంవత్సరాలకు. సో ఇది ఏమైనా అంటే నార్మల్ అంటారా లేకుంటే అబ్నార్మల్ అంటారా? సో యూజువల్గా ఈ యూరిన్ ఇన్కాంటినెన్స్ అనేది స్ట్రెస్ లీక్స్ అంటాం. అంటే దగ్గితే, తుమ్మితే, ఏదైనా బరువులు ఎత్తినప్పుడు బేబీని ఎత్తుకుంటారు అప్పుడు. సో ఆ లీక్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది పోస్ట్ డెలివరీ యూజువల్గా చూస్తాము. పోస్ట్ డెలివరీ ఆల్మోస్ట్ ఒక 6 weeks వరకు నార్మలే ఇది. ఎందుకంటే అంత స్ట్రెంగ్త్ ఉండదు, కోర్ స్ట్రెంగ్త్ అంటే మన పొట్టకి కూడా అంత స్ట్రెంగ్త్ ఉండదు, కింద పెల్విక్ మజిల్స్కి కూడా అంత స్ట్రెంగ్త్ ఉండదు. బట్ వన్స్ ఆ 6 weeks టైం అయిపోయింది అనుకోండి, దెన్ యూ నీడ్ హెల్ప్. ఒక్కసారి డాక్టర్ని కలవాలి. అండ్ ఆ పెల్విక్ ఫ్లోర్కి స్ట్రెంగ్త్ ఎంత ఉందనేది మేము మెజర్ చేసి చూస్తాం అనమాట. దాన్ని బట్టి మీకు ఫిజియోథెరపీ తోటి హీల్ అవుతుందా లేకపోతే ఇంకేమన్నా మనం ట్రైనింగ్ అవసరమా దానికి అనేవి టెస్ట్ చేస్తాం.
ఇది స్ట్రెస్ లీక్ అయితే. బట్ అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ అనేది ఉంటుంది. యూజువల్గా మనం పెద్దవాళ్ళకి చూస్తూ ఉంటాం, అర్జెంట్గా యూరిన్ వచ్చేస్తుంది, బాత్రూమ్ వెళ్ళే లోపల లీక్ అయిపోతుంది, వెళ్ళే వరకు కూడా ఆగటం లేదు అని. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి షుగర్స్ హై ఉన్నాయనేది వాళ్ళ సొంతగా వాళ్ళు పెట్టుకునే ఒక ట్యాగ్ అనమాట. షుగర్ చాలా ఎక్కువ ఉంది, కంట్రోల్ లేదు అని. అలాంటప్పుడు మీకు మల్టిపుల్ టైమ్స్ వస్తుంది యూరిన్, అంతేగాని అర్జెంట్ వచ్చేసి లీక్ అయిపోదు. లీక్ అయిపోదు. సో, సో ఇదొక అంటే ప్రజల్లో ఇలా అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు. సో, వయసు పైబడింది యూరిన్ లీక్ అవుతుందంటే కామన్ కాదది. కామన్ కాదండి, మనకు అలవాటు. దేనికైనా ఒక ప్రాబ్లం ఉంది అని అంటే దీనికి రీజన్ ఇదే అయి ఉంటుంది అని మనం దాన్నే ట్యాగ్ చేసి పెడతాం. సో, రిలాక్స్ అయిపోతారు. సరే ఇది పెద్దవాళ్ళులే, ఇది కామన్‌లే అనేసి. కానీ అది కాదు. దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది అంటున్నారు మేడం. అయితే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మేడం మీరు? సో వెరీ సింపుల్ టెక్నిక్స్ కూడా ఉంటాయండి. ఎమర్జెన్సీ లీక్స్కి ఏంటంటే సింపుల్ టాబ్లెటే ఉంటుంది ప్రైమరీగా. లేదు ఈ టాబ్లెట్ తోటి వాళ్ళకి నయం అవుతుంది అని అంటే మనం ఇంకొక నర్వ్ థెరపీ అనేది యాడ్ చేస్తాం అనమాట. పీటీఎన్ఎస్ అని, టీటీఎన్ఎస్ అని, కాళ్ళకి జస్ట్ ఈసీజీ లీడ్స్ లాంటివి పెడతాం. పెట్టి దాంతో ఒక హాఫ్ అన్ అవర్ స్టిమ్యులేట్ చేస్తాం. సో ప్రతి వీక్కి మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది ఎప్పుడుదో లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం అండి, కొన్ని సంవత్సరాల తరబడి ఉంటుంది. ఒక్క సింగిల్ షాట్లో అయిపోతుందని అయితే అనుకోకండి. ఖచ్చితంగా ట్రీట్మెంట్కి టైం పడుతుంది, బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రతి సిట్టింగ్కి మీకు పెరుగుతూ ఉంటుంది. మనం బతుకుండేది చాలా సంవత్సరాలు బతుకుంటాం, బట్ ఎంత ఎంత ఎన్ని రోజులు బతికామనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత బాగా బతికామనేది ఇంపార్టెంట్. వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా ఎగ్జాక్ట్లీ మనం ఉండి వేరే వాళ్ళకి ఇబ్బంది పడొద్దు అనేదే ఉంటుంది థాట్ ఎవరికైనా, దట్టు ఫిమేల్స్కి. ఇంట్లో పిల్లలు ఇబ్బంది పడొద్దు, వర్కర్స్ ఇబ్బంది పడొద్దు, ప్రతిదీ ఆలోచిస్తాం మనం. సో అలాంటప్పుడు హెల్దీగానే కాదు, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుండాలి కదా. మనం డైపర్స్ వేసుకుంటూ ఎన్ని సంవత్సరాలని దాన్ని కంటిన్యూ చేస్తాం. సో నర్వ్ థెరపీ తోటి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెమ్మదిగా మనం టాబ్లెట్ తగ్గించేయచ్చు. ఓకే. సో ఈ టీటీఎన్ఎస్ తోటి ప్లస్ టాబ్లెట్స్ తోటి ఫైనల్గా మనం టాబ్లెట్ లేకుండా టాబ్లెట్ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. మేబీ 3 months పట్టచ్చు. ఫిజియోథెరపీ హెల్ప్ ఇవన్నీ తీసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. సో చాలా మందికి ఈ విషయం అయితే తెలియదండి. ఎందుకంటే పెద్దవాళ్ళు అంటే అది కామన్ అనుకుంటారు. కానీ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది అని చెప్పి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఆల్సో కొంతమంది లేడీస్‌కి వాళ్ళకి ఎందుకో కానీ పెయిన్ ఉంటుంది. పొట్టలో అంటే బ్లాడర్ పెయిన్‌గా ఉంటుంది. ఎందుకు పెయిన్ ఉంటుందో వాళ్ళకే తెలియదు. దానివల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు. అసలు ఎందుకు ఏంటి ఏమన్నా కారణం చెప్తారా? సో దీన్ని బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్ అంటారు. బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్. అవును, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది యూరిన్ ఇన్ఫెక్షన్ అంతవరకే తెలుసు, ఐడియా కూడా అలాగే ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా వేడి చేసి ఉంటుంది అందుకనే కావచ్చు నీకు నొప్పి అని. బట్ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా టెంపరీ అండి. ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, వారం మ్యాక్సిమం. బట్ మీకు ఆ పెయిన్ సంవత్సరాల తరబడి మీరు భరిస్తున్నారు అని అంటే అది ఇంకేదో రీజన్ అయ్యి ఉండాలి. సో అది ఏంటి ప్రాబ్లం, మీకు ఏదైనా సైకలాజికల్గా స్ట్రెస్ అయ్యి ఉండొచ్చు, అప్పుడు అది ట్రిగ్గర్ అయ్యి ఉండొచ్చు. ఓకే. సో ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఎంత దూరం కంటిన్యూ అవుతుంది అని అంటే ఒక 7 years, 8 years, 10 years, 15 years భరించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ టైంలో మా దగ్గరికి వస్తారనమాట. సో ఈ బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్ అంటే ఏంటంటే అసలు యూరిన్ నిండుతుంటే నొప్పి వస్తుంది, యూరిన్ పోస్తుంటే నొప్పి అనిపిస్తుంది, మళ్ళీ యూరిన్ పోసేస్తే నిండుతున్నప్పుడు పెయిన్ వస్తుందేమో అని కొంతమంది వెళ్ళరు, బట్ మళ్ళీ ఫిల్ అయినప్పుడు అది ఇంకా సివియర్ పెయిన్ అనిపిస్తుంది. సో అర్జెన్సీ ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళాలి, ఊరికే యూరిన్ వస్తుంది, నైట్ టైం యూరిన్ వస్తుంది, అండ్ ప్రతిసారి ఆ పెయిన్ వల్ల వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. సో వేరే పనులు కానీ అంటే సైకలాజికల్‌గా వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు కదా! చాలా డిస్టర్బ్ అవుతారు, ఇంట్లో వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోతారు, వీళ్ళు హ్యాపీగా ఉండరు, ఒక సాడ్గా ఉంటారు ఎప్పుడు కూడా. అంటే ఎవరికి చెప్పుకోలేరు, బికాజ్ ఎవరు అర్థం కూడా చేసుకోలేరు దీన్ని. బ్లాడర్ పెయిన్ అంటే నిజంగా ఉందా, వీళ్ళు ఊరికే అబద్ధం మాట్లాడుతున్నారా అన్నట్టు ఉంటుంది మనకి. అంటే వింటే కూడా తెలియని వాళ్ళకి ఇది అర్థం కాదు 100%. సో అంటే ఇది ఏదో ఎగ్జామిన్ చేస్తే కానీ మనకు తెలియదు కాబట్టి. సో అంటే చాలా మందికి ఇలా పెయిన్ ఉంటే దీనికి ఇది రీజన్ అని కూడా తెలియదు కదా! అవగాహన అనేది చాలా తక్కువ ఉంది. సో ఇలా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో యూజువల్గా బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్ అని మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఒకటి మెడికేషన్ ఉంటుందండి. మెడికేషన్తో పాటు బ్లాడర్ ఇన్స్టిలేషన్స్ అని చేస్తామన్నమాట. అంటే బ్లాడర్ లోపల మనం ఒక చిన్న పైప్ వేస్తాము, వేసి ఆ మందులు అనేవి డైరెక్ట్ బ్లాడర్లోకి ఇస్తాం. డైరెక్ట్ బ్లాడర్‌లో. డైరెక్ట్గా ఏదైతే మన మూత్రం సంచి ఉంటుందో దానిలోకి మెడిసిన్స్ వేస్తాం అనమాట. సో ఇది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ స్టేట్ బేసిక్గా. అంటే ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలి దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటే మండుతుంది కదా, సేమ్ థింగ్ బ్లాడర్ లోపల కూడా ఒక్కసారి ఏదో ఇంజరీ జరిగి ఉంటుంది, దాని మీద పదే పదే ఆ ఇన్సల్ట్ జరుగుతూ ఉంటుంది అనమాట. దీనికి అంటే అబార్షన్ కూడా కారణం అంటారా? ఏదన్నా ఒక స్ట్రెస్ ట్రిగ్గర్ అయి ఉండొచ్చు, బట్ అది ఎగ్జాక్ట్గా ఒక పర్టికులర్ థింగ్ అని చెప్పలేం. సో నర్వ్ ఇరిటేషన్ అనేది ఎక్కువ శాతంగా చూస్తాం.
అండ్ బ్లాడర్ లోపల కూడా ఎర్రగా అయిపోయి ఉంటుంది అనమాట, ఒక పండులాగా ఇలా చాలా ఎర్రగా. అండ్ బ్లీడింగ్ కూడా అవుతుంది. మనం ఫుల్గా డిస్టెండ్ చేస్తే కూడా, అంటే అనెస్థీషియా లేకుండా బ్లాడర్ని ఫిల్ చేయలేం అసలు. లోపల కెమెరా పెట్టి చూసేటప్పుడు వాటర్ పంపిస్తామండి. ఆ వాటర్ పంపించేది నార్మల్ ఓపీ సెటప్లో కూడా చూస్తాం. సో ఓపీ సెటప్లో ఏంటి, మత్తు ఇవ్వం. సో వాళ్ళు అలౌ చేయలేరు అసలు, అంత అంత పెయిన్, పెయిన్ ఉంటుంది. చాలా పెయిన్ ఉంటుంది, తట్టుకోలేరు. దానికోసం అని మేము అనెస్థీషియాలో చేస్తాం ఇది. అండ్ ఫిల్ చేసిన తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అది బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్ అంటే. ఓవర్ బ్లాడర్ అంటే ఏంటి అసలు? సో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది ఏంటి అని అంటే, ఎక్కువగా ఇరిటేట్ అవ్వడం. బ్లాడర్ వాల్ అనేది అదంతా కండరం అన్నమాట. సో మూత్రం సంచి అంతా కండరం ఉంటుంది. ఆ కండంతా ఇరిటేట్ అవుతూ ఉంటుంది కొంతమందిలో. సో రీజన్ వితౌట్ ఎనీ రీజన్? వితౌట్ ఎనీ రీజన్ ఉండొచ్చు. లేదనంటే కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి, ఈవెన్ కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళకి ఫిజికల్గా ఏదైనా రీజన్స్ ఉంటాయి. ఇవన్నీ రూల్ అవుట్ చేసిన తర్వాత కూడా మనం యూరోడైనమిక్ స్టడీ అనేది ఒకటి ఉంటుంది. సో అందులో ఒక పైప్ పెట్టి లోపల బ్లాడర్ లోపల పైప్ పెడతాము. ఎలా పనిచేస్తుంది బ్లాడర్, నిండేటప్పుడు ఎలా పనిచేస్తుంది, యూరిన్ పోసేటప్పుడు ఎలా పనిచేస్తుంది అనేది ఎగ్జామిన్ చేస్తారు. విజువల్గా మనకు ఒక కంప్యూటర్ మీద కనిపిస్తుంది. సో దాని బేసిస్ మీద మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ఎక్కువ పనిచేస్తుంది అని. సో దీనికోసం మనం ఏం చేస్తాము అని అంటే, ఒకవేళ ఓవర్ యాక్టివ్ బ్లాడరే ఉంటే కనుక, అంటే ఎక్కువ ఇరిటేటింగ్గా ఉంటే, ఇరిటేట్ అయిన ప్రతిసారి యూరిన్ లీక్ ఉంటుంది. ఓకే. పెద్దవాళ్ళలో కామన్గా చూస్తాం, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా కామన్గా చూస్తున్నాం, ఎందుకంటే హోల్డింగ్ ఎక్కువైపోయింది. సో యూరిన్ హోల్డింగ్ ఎక్కువ అవడం స్కూల్ నుంచి స్టార్ట్ అవుతుంది. చిన్న పిల్లలు స్కూల్లో కూడా యూరిన్కి బాత్రూమ్ వెళ్ళట్లేదు. క్లీన్ గా లేదని వెళ్ళరు వాళ్ళు. అవును. సో ఆ రీజన్కి 14-15 ఇయర్స్ పిల్లలకు కూడా చూస్తున్నాం. సో ఇదంతా ఏంటి అని అంటే, మనం ట్రీట్మెంట్ ఇవ్వడం, స్లోగా వాళ్ళని కౌన్సిల్ చేయడము, బ్లాడర్ ఇంత టైంకి మీరు ఎంటీ చేయాలి ఖచ్చితంగా అని వాళ్ళని కౌన్సిల్ చేస్తూ ఉంటే స్లోగా తగ్గుతుంది. సో ఎన్ని ప్రాబ్లమ్స్కి అంటే బ్లాడర్ ఎంటీ చేయడము నిజంగా ఒక సొల్యూషన్. అవును. చాలా మందికి ఇది తెలియదు అనమాట. ఎస్, మేడం, బ్లాడర్ ప్రాబ్లమ్స్కి స్ట్రెస్కి ఏమైనా కనెక్షన్ ఉంటుందా? అవును ఉంటుందండి. అంటే స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయినప్పుడంతా మనకి అది బ్లాడర్ మీద ఇంపాక్ట్ అవుతుంది, ఎందుకంటే నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో నర్వ్స్ ఎప్పుడైనా ఇరిటేట్ అయినప్పుడు మనకి తొందరగా యూరిన్ రావడం కానివ్వండి, బ్లాడర్ పెయిన్ కానివ్వండి, ఇవన్నీ చాలా మటుకు ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కడో ఉండింటుంది. సో దానివల్ల మనకి లాంగ్ టర్మ్లో అది ఎఫెక్ట్స్ చూపిస్తుంది అనమాట, అంతే. వి నోట్స్ అని ఈ మధ్య వింటున్నాం. అసలు ఏంటి ఈ వి నోట్స్? సో ఇది వెజైనల్ ఆరిఫైస్ నుంచి చేసే ఒక సర్జరీ అన్నమాట. అంటే నార్మల్ డెలివరీ ఏదైతే దారిలోంచి అవుతుందండి అది వెజైనా. ఓకే. సో వెజైనల్ ఆరిఫైస్ ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చిన ఒక హోల్ అన్నమాట. మనం అడిషనల్గా ఇంకేం హోల్స్ పెట్టకుండా ఈ హోల్ ద్వారానే సర్జరీ అంతా చేయగలుగుతాం. సో దీన్ని వీ నోట్స్ ప్రొసీజర్ అని అంటాం. దీనిలో మీరు లాప్రోస్కోపీ లాగే ఉంటుంది, అంటే మనం ఏమి పుల్లింగ్ పుషింగ్ అట్లా ఏమి ఉండదు, లాగడం పీకడం ఏమి ఉండదు. నార్మల్ మీకు లాప్రోస్కోపీ ఎట్లయితే పొట్ట మీద నుంచి కెమెరాస్ పెట్టి చేస్తామో, కింద దారిలో నుంచి కూడా సేమ్ కెమెరాసే ఉంటాయండి, అవి పెట్టి చేస్తాం. అంటే అంటే ట్రెడిషనల్గా చేసే సర్జరీకి దీనికి డిఫరెన్స్ ఇదా? ట్రెడిషనల్ సర్జరీలో మీకు కట్స్ ఉంటాయి పైన, చిన్న 1 సెంటీమీటర్ 0.5 సెంటీమీటర్ కట్స్ ఉంటాయి. ఒక 4 అన్న పడతాయి యూజువల్గా, అట్లీస్ట్ 3 or 4 ఉంటుంది. అప్పుడైనా కానీ మనం హిస్టెక్టమీ చేసిన, అంటే గర్భసంచి రిమూవల్ సర్జరీ కానివ్వండి, ఫైబ్రాయిడ్స్ రిమూవల్ కానివ్వండి, ఏదైనా ఓవేరియన్ సిస్ట్లు అంటాం వీటి రిమూవల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా చేసిన మోస్ట్ ఆఫ్ ద టైం కింద నుంచి రిమూవ్ చేస్తాం దాన్ని. అంటే డెలివరీ ద్వారం నుండే వచ్చేస్తుంది ఆ స్పెసిమెన్ ఏదైతే ఉందో, ఆ గర్భసంచి కానివ్వండి, సిస్ట్ కానివ్వండి. ఇప్పుడు మనం ఈ వెజనల్ ఆరిఫైస్ గుండా చేసే దానిలో ఏంటి అని అంటే, ఆ పైన 3-4 పోర్ట్స్ కూడా ఉండవు, చిన్న స్కార్స్ కూడా ఏం లేకుండా స్కార్లెస్గా మీకు మొత్తం కింద నుంచి అయిపోతుంది. కింద నుంచి ఆ గర్భసంచి కానివ్వండి ఏదైనా తీసేస్తాము, అక్కడ కుట్లు పడతాయి, అంతే. సరే, యంగ్ ఉమెన్ అంటే ఓకే, కానీ వయసు పైబడిన వారికి కూడా ఈ వి నోట్స్ చేయొచ్చా? మా పేషెంట్స్ అందరూ వయసు పైబడిన వాళ్ళే మ్యాక్సిమం. సో 2/3 మా పేషెంట్స్ అందరూ వయసు పైబడిన వాళ్ళు వాళ్ళే. కొంచెం భయపడతారు, అండ్ బేర్ కూడా చేయలేదు కదా బాడీ మరి. సో యాక్చువల్లీ వెజనల్ రూట్ సేఫెస్ట్ రూట్ అనమాట. స్కార్ లేకుండా, పెయిన్ లేకుండా నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా మనం లేసి వెళ్ళిపోయే అంత ఈజీగా ఉండే ప్రొసీజర్ వెజైనా. ఎందుకంటే కింద నుంచి చేసిన ఏ ప్రొసీజర్కి పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. పాతకాలంలో అంతా వెజనల్ ప్రొసీజర్సే చేసేవాళ్ళం. నెమ్మదిగా లాప్రోస్కోపీ వచ్చిన తర్వాత పైకి షిఫ్ట్ అయ్యాము. బట్ మళ్ళీ మనం కింద నుంచి ప్రతి సర్జరీ చేయొచ్చు అనేది వీ నోట్స్తో పాసిబుల్ అయింది. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్లో ఇది అవైలబుల్గా ఉంది? ఎస్ అండి, అవైలబుల్. అపోలో జూబ్లీలో వీ డూ ఇట్ ఎవ్రీ డే. ఆల్మోస్ట్ మాకు ఉన్న కేసెస్ అన్ని మ్యాక్సిమం ఈ వీ నోట్స్ ప్రొసీజర్లోనే అవుతాయి. అది సిస్ట్ దగ్గర నుంచి, ఫైబ్రాయిడ్ దగ్గర నుంచి, హిస్టరెక్టమీస్ అంటే గర్భసంచి రిమూవల్ ఆపరేషన్స్ కానీ అన్నీ ఈ వెజనల్ ఆరిఫైస్ నుంచే అవుతాయి. సో మా టీమ్ ఇస్ వెల్ ఎక్విప్డ్. సో యూరోగైనకాలజీ డిపార్ట్మెంట్కి ఖచ్చితంగా వచ్చి యూ కెన్ గెట్ ఎనీ సర్జరీ డన్.
ఓకే. అంటే ఇది సక్సెస్‌ఫుల్ అంటే ఎంత వరకు సక్సెస్ రేట్ ఉంది ఇది? ఇప్పుడు మా దగ్గర అయితే ఆల్మోస్ట్ 100% సక్సెస్ రేట్ అండి ఇది. అండ్ ప్రతి సర్జరీ మేము మాక్సిమం కింద నుంచే చేస్తాము. అన్‌లెస్ చాలా అడిషన్స్ లోపల బాగా అతుకులున్నప్పుడు మాత్రమే అప్పుడు దాన్ని మళ్ళీ ల్యాబ్ పోర్ట్ ఏసుకోవాల్సి రావడం గానీ, ఒక సింగిల్ పోర్ట్ అవసరం గానీ అట్లా ఉంటది. లేదనంటే మాక్సిమం సర్జరీస్ అన్నీ వెజనల్ రూట్‌లోనే ఉంటుంది. సో, ఈ వీ నోట్ సర్జరీ తర్వాత అంటే దీని తర్వాత ఎన్ని రోజులకి వాళ్ళు లేచి నడవగలరు? అంటే రికవరీ ఎంత వరకు ఉంటుంది? సో, ఈరోజు సర్జరీ అయింది అనంటే రేపు మార్నింగ్ వాళ్ళకి పంపించేస్తాం ఇంటికి. ఓహ్! రేపు మార్నింగ్ యెస్. వరకే. ఆ! సో, 24 అవర్స్‌లో యూ కెన్ గో బ్యాక్ హోమ్ అండి. అండ్ రికవరీ అనంటే వాళ్ళు వంట చేసుకోవడం గానియండి, వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకోవడం గానీ, ఒంటి మీద ఏం స్కార్ లేదు కాబట్టి స్నానాలు చేయడం ఇవన్నిటికి ఏ ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఒక చిన్న బ్యాండేజ్ గూడా ఏమేసి పంపించము. ఆ యూరిన్ పైప్ ఇక్కడే తీసి పంపించేస్తాం హాస్పిటల్‌లోనే. సో, మీ పనులన్నీ మీరు చేసుకోవచ్చు. మీరు వంట చేసుకోవాలంటే వంట చేసుకోవచ్చు. బరువులెత్తొద్దని మాత్రం చెప్తాము. సో, అదర్ దాన్ దట్ డ్రైవింగ్ చేసుకునే వాళ్ళున్నారు, ట్రావెల్ చేసే వాళ్ళున్నారు, ఫ్లై అయిపోయే వాళ్ళున్నారు. సో, సేఫెస్ట్ అనమాట. సో, యాక్చువల్లీ ఈ పెల్విక్ ఫ్లోర్ అని వింటున్నాము. అసలు ఏంటి ఈ పెల్విక్ ఫ్లోర్ అంటే? కింద భాగంలో ఉండే కండరాలన్నిటిని కలిపి పెల్విక్ ఫ్లోర్ అంటాం. సో, యూజువల్‌గా ఈ పెల్విక్ ఫ్లోర్ అనేది ఏంటి అనంటే కాళ్ళకి పైన ఉండే పొట్ట భాగానికి మధ్యలో ఉండే భాగం. ఇదంతా పెల్విస్. ఎక్కడైతే బేబీ ఉంటదో, ఎక్కడి నుంచైతే డెలివరీ జరుగుతదో, దేనికైతే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్సల్ట్ జరుగుతదో డెలివరీ అప్పుడు అదే ఈ పెల్విస్. ఓకే. అయితే దీని గురించి అవగాహన ఉందా ప్రజల్లో? ఇప్పుడైతే చాలా ఉందండి. ఎందుకంటే అందరికీ తెలుసు మా పెల్విక్ ఫ్లోర్ వీక్ అయిపోయిందేమో మేడం అని అనిపిస్తుంది. ఇవంతా ఇంతకుముందు వినేవాళ్ళం గాదు. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్‌కి అంత నాలెడ్జ్ ఉంది. విచ్ ఈస్ వెరీ గుడ్. అట్‌లీస్ట్ మీకు తెలుస్తుంది ఇది పెల్విక్ ఫ్లోర్ అని, దీనికి ఏదైనా ఎక్సర్‌సైజ్ చేయాలి, ఇది గట్టిపడాలంటే అని, విచ్ ఈస్ రియల్లీ నైస్ అన్నమాట. సో, కిగిల్స్ ఎక్సర్‌సైజెస్ అనేవి ఉంటాయి. అది ఒక కామన్‌గా అందరం చెప్తాం. కిగిల్స్ ఎక్సర్‌సైజ్ చేయండి అని క్యాజువల్‌గా చెప్తాము. కానీ మీకు ఎలా చేయాలో గూడా తెలియాలి. ఇన్ కేస్ మీకు తెలీదు అంటే దాని గురించి సిగ్గుపడకండి. వచ్చి అడగండి ఎలా చేయాలి అని. సో, మీకు ఖచ్చితంగా నేర్పిస్తాము. నేర్పించే పంపిస్తాము. హుహుహు. సో, అందరికీ తెలుసు కింద భాగంలో కండరాలు ఉంటాయని. బట్ మీరది ఎంత టైట్‌గా చేస్తున్నారు, ఎంత సేపు దాన్ని హోల్డ్ చేయగలుగుతున్నారు. కొంతమందికి హోల్డింగ్ అవసరం. కొంతమందికి రిలాక్సేషన్ అవసరం. సో, అది మీ అంతట మీకైతే అర్థం కాదు. సో, అట్‌లీస్ట్ ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే, ఒక్కసారి అర్థం చేసుకుంటే, ఆ తర్వాత మీ అంతట మీరే చేసుకోవచ్చు. సో, మేడం మెనోపాజ్ వాళ్ళకి ఆ మహిళలకి ఈ బ్లాడర్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారా ఎక్కువగా? చాలా వస్తాయండి. చాలా ఫ్రీక్వెంట్‌గా మనం చూసే ఏజ్ గూడా అదే అనమాట. సో, మెనోపాజ్ అప్పుడు ఏమవుతది అనంటే, నార్మల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గిపోతాయి. నెలలేవైతే రావాలో అవి హార్మోన్స్ లేకపోవడం వల్ల రావు కదా! సో, సేమ్ వే అక్కడ ఏదైతే టిష్యూ ఉంటదో అదంతా వీక్‌నెస్ మొదలైపోతది. ఫేస్‌లో ఎలా అయితే చేంజ్ ఉంటదో కింద భాగంలో గూడా సేమ్ వే చేంజెస్ ఉంటాయండి. సో, స్కిన్ సాగుతుంది అంటే కింద భాగం గూడా సాగొచ్చు కదా! ఇట్స్ వెరీ సింపుల్. హార్మోనల్ డెఫిషియన్సీస్ వల్ల అది జరగొచ్చు. సో, ఎక్స్‌టర్నల్‌గా హార్మోన్ పెట్టాల్సిన అవసరం కొంతమందికి ఉంటుంది. కొంతమందికి అవసరం ఉండదు. కొంతమందికి ఆ బర్నింగ్ గానియండి, కింద బగబగ అంటుంది, చాలా డ్రైనెస్ ఉంది. ఇట్లాంటి వాళ్ళకి మేము హార్మోన్స్ ఇస్తాము. ఓకే. ఓన్లీ బయట పెట్టుకునే హార్మోన్స్ ఇస్తామనమాట. అవి అందరికీ అవసరమైతే ఉండదు. సో, కానీ అది అవసరమైన వాళ్ళకి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ లాగా ఉంటదది. వారంకి 2 సార్లు పెట్టుకోమని అట్లా చెప్తామనమాట. సో, దాంతోటి వాళ్ళకి చాలా వరకు ఆ సింప్టమ్స్ బెటర్ అవుతాయి. లేదంటే వాళ్ళు సఫర్ అవుతా ఉంటారు. జస్ట్ ఆ బర్నింగ్ పెయిన్ తోటే సఫర్ అవుతారు. అది ట్రీట్మెంట్‌లా అనుకుంటారు చాలామంది. అది ప్రివెన్షన్ అండి ఇది. సో, రెగ్యులర్‌గా వాడినప్పుడే దానికి ఫలితం ఉంటది. మీరు ప్రాబ్లమ్ ఎప్పుడొస్తే నేను ఆ క్రీమ్ పెట్టుకుంటాననేది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు. కాదు. సో, దానికి ఒక కోర్స్ లాగా అది వాడాలనమాట. అవును. సో, డాక్టర్ ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ అంటారు కదా! సో, ఒక మహిళకి ఎక్కువ బ్లీడింగ్ ఎక్కువ అయితుంది. సో, టెస్ట్ చేయించుకుంటే ఫైబ్రాయిడ్స్ అంటారు. అసలు ఏంటి ఫైబ్రాయిడ్స్? ఫైబ్రాయిడ్స్ అంటే కండగడ్డలండి అంతే. సో, యూట్రస్ అనేది మొత్తం ఒక కండరం. గర్భసంచి. గర్భసంచి అంతా ఒక కండ అయితే, ఆ కండ లోపల కొన్ని కొన్ని దగ్గరల ఓన్లీ ఒక సింగిల్ కండరమేమో కొంచెం మల్టిప్లై అయ్యి అదొక్కటి రౌండ్‌గా ఫార్మ్ అవుతదనమాట. ఓకే. కండ సో, పెరిగింది ఆ! అంటారు కదా! కండ పెరగడం. ఒకవేళ అలా పెరిగినప్పుడు అది కొంతమందికి ఎఫెక్ట్ చేయొచ్చు. కొంతమందికి ఎఫెక్ట్ చేయకపోవచ్చు. ముగ్గురిని తీసుకుంటే ఒకరికి ఫైబ్రాయిడ్ ఉంటదండి. ఓకే. అంటే అంత కామనా అది? కామన్. అంత కామన్. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ బికాజ్ మన లైఫ్ స్టైల్ అట్లుంది గాబట్టి. సో, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ప్రతిదీ ఆ ఈస్ట్రోజన్ హై అవ్వడం వల్ల జరిగేది ఫైబ్రాయిడ్స్. ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళందరికీ సింప్టమ్స్ ఉంటాయంటే ఉండవు. కొంతమందికి పెద్ద పెద్దవి 9 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు ఉన్న వాళ్ళకి గూడా ఏం సింప్టమ్ ఉండదు. కొంతమందికి చిన్నగున్నా గూడా చాలా సివియర్ బ్లీడింగ్ అవుతుంటది. ఈ డిఫరెన్స్ అయితే ఉంటదనమాట. పెద్దగుంది కాబట్టి సర్జరీ చేయాలనేది కరెక్ట్ కాదు. లేదు ఈ చిన్నగుంది దీన్ని వదిలేయొచ్చు అనేది గూడా కరెక్ట్ అవ్వదు.
అయితే సిస్ట్‌లు అంటారు కదా! సిస్ట్ ఏంటి? ఫైబ్రాయిడ్ ఏంటి? ఫైబ్రాయిడ్ కండ, సిస్ట్ వచ్చేసి వాటర్ బబుల్. వాటర్ బబుల్. సో వాటర్ ఉంటుంది ఆ బబుల్ లోపల. ఈ ఓవేరియన్ సిస్ట్లో ఉంటాయి యెస్. కామన్గా. ఓవరీస్ వచ్చి అండాశయాలన్నమాట, 2 ఉంటాయి ప్రతి ఫీమేల్కి. యూట్రస్లో వచ్చే వాటిని సిస్ట్లని అనము. ఎండోమెట్రియల్ సిస్ట్ అవి డిఫరెంట్, బట్ కామన్గా వచ్చేదైతే ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్ ఉంటే సర్జరీ తప్పకుండా చేయాలా? నో అండి, ఇది ఒక రాంగ్ నోషన్. తప్పకుండా చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా ఫైబ్రాయిడ్ ఉంటే దాన్ని తీయాలి అనే అవసరం అయితే లేదు. లేదా? పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్తో కూడా వాళ్ళు పిల్లల్ని కంటారు, నార్మల్ డెలివరీలు చేసుకుంటారు, అన్నీ అవుతాయి. అండ్ ఫైబ్రాయిడ్ ఎప్పుడైతే మీకు లోపల ఎండోమెట్రియం అంటే ఎక్కడైతే బేబీ వెళ్ళి అతుక్కోవాలో ఆ ప్లేస్లో కనుక ఫైబ్రాయిడ్ ఉంటే అప్పుడు రిపీటెడ్గా అబార్షన్స్ అవ్వడం కానివ్వండి, అతుక్కున్న బేబీ పడిపోవడం కానివ్వండి, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఫైబ్రాయిడ్ రిమూవల్ అవసరం. సో ఒకవేళ ప్రెగ్నెన్సీలో అయితే అంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న వాళ్ళైతే ఫైబ్రాయిడ్ ఉంటే ఏం ప్రాబ్లం లేదంటారు. చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ మీ డాక్టర్ కనుక ఇది తీయాల్సిన అవసరం లేదు అని అంటే అవసరం లేదండి. కండ లోపల ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. అతుక్కునే ఏరియాలో ఉందన్నప్పుడు డాక్టరే మీకు అడ్వైస్ చేస్తారు, ఇది తీస్తే బెటర్ అమ్మా, రిపీటెడ్గా అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంది అని. అట్లాంటప్పుడు అవసరం లేదు. చాలా పెద్దగా ఉంది ఫైబ్రాయిడ్ అంటే, మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారంటే తీసుకొని ఆ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఒక 20 ఇయర్స్ అంటే యంగ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. సో అలా ఉంటే వాళ్ళకి కూడా ఫైబ్రాయిడ్స్ ఉన్నట్లేనా? ఉన్నట్టే అని కాదు. ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మన మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పీసీఓడి అండి. సో పీసీఓడి అసలు ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్, ఓపీడీలో ఉన్న ప్రతి చిన్న పిల్లకి పీసీఓడి చూస్తున్నాము. పీసీఓడి అంటే నథింగ్ అండి. ప్రతి సైకిల్లో మనకి ఏదైతే పీరియడ్ రావాల్సిన టైంలో ఒక ఎగ్ కూడా రిలీజ్ అవుతుంది ఆ సైకిల్ మధ్యలో. ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, అంతే, అంతకంటే ఏముండదు. ఎగ్ రిలీజ్ అవ్వకుంటే అదే పీసీఓడి. అంతే. మరి పీసీఓడి అంటే ఏంటి? పీసీఓఎస్ అంటే ఏంటి? రెండు ఆల్మోస్ట్ సేమే. సిండ్రోమ్, ఇది డిసీజ్ అని అంతే. సో డిఫరెంట్ టైమ్స్లో దాన్ని డిఫరెంట్గా చెప్తాము. బట్ ఇదంతా మనం చూసేది ఓన్లీ టిప్ ఆఫ్ ఒక కొండ అండి. లోపల ఇంకా ఈ ఐస్బర్గ్ లోపల చాలా ఉంటుంది. మనం వదిలేస్తా పోతే ఏంటంటే ఇప్పుడు ఒక ఏజ్లో ఏం చెప్తాము, కొంచెం వెయిట్ తగ్గండి అని చెప్తాము. మనం రూట్ కాజ్ ఏదైతే ఉందో మన డైట్, లైఫ్ స్టైల్, స్లీప్, ఈ మూడింటిని కానీ నెగ్లెక్ట్ చేసుకుంటా పోతే మీరు 20స్లో ఉన్నప్పుడు, 30స్లో ఉన్నప్పుడు, మీరు 40స్కి వెళ్ళినప్పుడు ఆ ఇన్ఫర్టిలిటీ ఏదైతే ఉందో కామన్గా చూస్తున్నాం. 35కే అవుతుంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ యూజువల్గా. ఇట్స్ అ కామన్ ఫిగర్. ఇప్పుడు 35-30 ఈజ్ అ కామన్ టైం దట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే టైం అది. మనకెప్పుడో 15 అప్పుడే పీసీఓడి వచ్చి ఉంటే 30 అప్పుడు ప్రెగ్నెన్సీ చాలా డిఫికల్ట్ అవుతుంది. అండ్ తర్వాత బీపీ రావడం, షుగర్ రావడం, ఒబెసిటీ, ఇది అస్సలు తగ్గదు. ఫ్యాటీ లివర్స్ కానివ్వండి, ఇవన్నీ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లాగా. ఓకే. సో పీసీఓడి ఉంటే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వస్తుందా? మ్యాక్సిమం అండి, మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. ఎందుకంటే అది లైఫ్ స్టైల్ డిసీజ్ లాగా. అండ్ ఎగ్ రిలీజ్ అవ్వదు ప్రతిసారి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి. సో మీకు అసలు సైకిల్ ఎప్పుడో తెలీదు. సో మీరు కలిసే టైం మనకు అర్థం కాదు, ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకు అర్థం కాదు. సో ఆటోమేటిక్గా ఫిజికల్గా ఈవెన్ కపుల్కి కూడా అసెస్మెంట్ ఉంటుంది, ఈ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కలిస్తే నెక్స్ట్ టైం మనకి ప్రెగ్నెన్సీ రావచ్చు అని. సో ప్లాన్డ్గా చేయడం కష్టం అవ్వచ్చు న్యాచురల్గా. సో అప్పుడు మీకు హెల్ప్ అవసరం పడవచ్చు. అయితే కొంతమంది లావుగా ఉన్న వాళ్ళకి పీసీఓడి ఉంటుంది అనుకుంటారు. సన్నగా ఉన్న వాళ్ళకి పీసీఓడి పెద్దగా ఉండదంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కూడా కాదండి. ఎందుకంటే లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఇప్పుడు లీన్ పీసీఓఎస్ అంటాము, సన్నగా ఉండే వాళ్ళకి కూడా ఉంటదనమాట. లావుగా ఉన్న వాళ్ళకి అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది ఉంటది. సో దానివల్ల కూడా పీసీఓడి జరగొచ్చు. సో ఆల్ ఆఫ్ దీస్ ఫైనల్‌గా కాన్సెప్ట్ ఏంటి అంటే మనలో మజిల్ స్ట్రెంగ్త్ పెరగాలి. మజిల్ పెరిగి ఫ్యాట్ తగ్గాలి. మనం మజిల్ ట్రైనింగ్ ఇవ్వకపోతే నేను సన్నగా ఉన్నాను, లావుగా ఉన్నాను డజంట్ మ్యాటర్. ఫిజికల్ మూవ్‌మెంట్ ఉండాలి. ఫిజికల్‌గా మీరు మజిల్ పెరగాలి అని అంటే బరువులు ఎత్తాలి. వెయిట్స్ కొంచెమన్నా లిఫ్ట్ చేస్తే మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతది. అన్నమాట. సో మేడం, ఇప్పుడు ఓవరాల్‌గా చూసుకుంటే మన దేశంలో ఫీమేల్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే గైనిక్ ప్రాబ్లమ్స్ మీరు చెప్పిన పైవన్నీ చాలామంది డిస్కస్ చేయరు. తన దగ్గరే అంటే ఎంతో పెద్ద ప్రాబ్లమ్ వస్తే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఇంకా షై ఫీల్ అవుతూనే ఉంటారు. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉందో చెప్పుకోవడానికే షై ఫీల్ అవుతారు. ఒకవేళ డాక్టర్ దగ్గరికి వచ్చారు అంటే ఎంతో ఆలోచించి పెద్ద ప్రాబ్లమ్ అయితే కానీ రారు. సో ఇలాంటి థింకింగ్ మారాలని ఒక డాక్టర్‌గా మీరేమంటారు? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఫ్యామిలీలో ఉమెన్ వాళ్ళ హెల్త్‌ని ప్రయారిటైజ్ చేసి ఫస్ట్ అది అని అనుకోవాలండి. అంటే మీరు హెల్తీగా ఉంటే ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని లాస్ట్‌లో పెట్టి ఇంట్లో వాళ్ళందరినీ ముందు పెడితే అందరూ మీ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవడానికి కూడా మీరు హెల్తీగా ఉండాలి కదా. సో పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్
అట్లీస్ట్ ఒక్క స్టెప్ ముందుకేసి మీకున్న ప్రాబ్లమ్స్ని ఇంటి పక్కన వాళ్ళతో డిస్కస్ చేయకుండా వచ్చి ఒక డాక్టర్ దగ్గర అడగండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కొట్టిపడేస్తారే తప్ప మీకేం సొల్యూషన్ ఇవ్వరు. ఏదో ఒక సలహా చెప్పేసి అవును, ఇది నార్మల్, పసుపు దాగు, ఇది దాగు, ఉప్పేసుకో, వేడైంది అంతే. ఇది తప్పితే అసలు మీకు నిజంగా ప్రాబ్లం ఉంది, పెయిన్లో ఉన్నారని అంటే అది వినేవాళ్ళు కూడా ఉంటారు. ఒక్కసారి వచ్చి కలవండి. ఎగ్జాక్ట్లీ, దానికి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఒక సొల్యూషన్ వస్తుందేమో, ఒక ఆన్సర్ దొరుకుతుందేమో అని అయితే నమ్మండి. ఎగ్జాక్ట్లీ, ఆ నమ్మకంతో బయటకు వచ్చి ఐ థింక్ ఆస్క్ ఫర్ హెల్ప్. నిజంగా. ఎందుకంటే ఇంత మంచి మంచి వైద్యులు ఉన్న మన దేశంలో ఇంకా మహిళలు ఇంకా ఆలోచిస్తూనే వాళ్ళ ప్రాబ్లమ్స్ని అది ఇంకా లేట్ చేస్తే పెరుగుతుందే కానీ దానికి సొల్యూషన్ రావాలంటే ఖచ్చితంగా డాక్టర్ని వెళ్ళి మనం సంప్రదించాలి. సో ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకంటే మన ఇండియాలో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మహిళకి మనకి ఏం ప్రాబ్లం ఉంది అనేది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలదు. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.